మల్లన్న సాగర్ ఓపెనింగ్ మనకన్నే సినిమా షూటింగ్ ఖరీదైన సిట్టింగ్ ఇవన్నీ చూడాలంటే మొదలు హెడ్లైన్స్ ఓపెన్ అయింది మల్లన్న సాగర్ చేసిండట తెలంగాణ ఏక్ నెంబర్ ఇంగ్లీష్ సినిమాలు తీసేటట్టు లొకేషన్ రెడీ అయినాక బయట దేశాలు అయితే అట పరేషన్ ఫారిన్ మందుకు ఎగబడ్డారు మన వాళ్ళు ఏడాదిలో ఆమ్దాని 27,000 కోట్లు ఆర్టీసీ బస్సులకు డీజిల్ తిప్పలు ప్రైవేట్లనే తక్కువనే అట ధరలు మేడారం లెక్కింపు చాలైంది ఆరమైనాక తెలుస్తుందట ఎంతైంది నిర్మాణం కానే కాదన్నారు నీళ్లు రానే రావన్నారు పట్టుదలుంటే కానిది లేదనేది నిరూపించింది మల్లన్న సాగర్ మానవ నిర్మిత మహా అద్భుతం మల్లన్న సాగరం ఉప్పొంగొచ్చింది గోదావరి మల్లన్న సాగర్ను నింపింది గోదావరి ఎత్తిపోతల పథకంలా దేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ అని అలా ఏ పేపర్లో చూసినా టీఆర్ఎస్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లే ఎందుకంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాదకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే పూజలు చేసి కంప్యూటర్ కట్ కొత్తి మల్లన్న సాగర్ సురువు చేసిండు సీఎం సారు ఏందక్కో 7,000 కోట్ల రూపాయలతోటి కట్టిర్రు ఈ ప్రాజెక్టు ఇది ఒక మల్లన్న సాగర్ కాదు ఇది తెలంగాణ జన హృదయ సాగరం తెలంగాణ జల చరిత్ర సాగరం దాదాపుగా ఒక 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకొని కాపాడేటువంటి మహత్తరమైన ప్రాజెక్టు కడుపు నోరు కట్టుకొని పూర్తి అవినీతి రహితంగా అయితే ప్రాజెక్టు గట్టనియద్దని కొందరు కోటుకోయిరని కొందరు ఆగమాగం చేసిరని చెప్పుకొచ్చిండు రాబినూడ్ లాగా ఓడు ముసుగు కప్పుకొని వచ్చుడు ఓడు ముసుగేసుకొని వచ్చుడు ఓడు రాత్రి వచ్చుడు కొంతమంది చీకట్లో మీటింగులు పెట్టుడు ప్రజలను పురికొల్పుడు చాలా పిచ్చి కార్యక్రమాలు చేసినారు కానీ మల్లన్న సాగర్ కోసానికి 14 ఊర్రం ఖాళీ చేపించారు కదా అలా కనుక్కున్న న్యాయం జరగలేదని ఇంకా తిప్పల పడుతున్నారు నేనన్నా 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టే మీరు వాళ్ళకు కడుపు నిండా న్యాయం చేయండి అని చెప్పి ఎవరైనా ఇంకో 10 మందో 50 మందో 100 మందో మాకు కూడా తృణమో పనమో రావాలి అని కోరుకునే వాళ్ళని మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఏ పోతే ఇంకో 100 కోట్లు పోతే పెద్ద ఇష్యూ కాదు వాళ్ళని కూడా తృప్తిపరచండి ఈ నిర్వాసిత గ్రామాలకు అద్భుతమైనటువంటి ఆసియా ఖండంలోనే ఎక్కలేనటువంటి గొప్ప టౌన్స్ కట్టినాం సార్ చెప్పిన ఆసియా ఖండంలోనే గొప్ప టౌన్షిప్ గిదే శనుకు పడితే చిత్తడి ఆనొస్తే ఆగము కొండపోచమ్మ ప్రాజెక్ట్ కాల్వ గండివాడి దగ్గర 2 ఏళ్లు కావస్తుంటే ముచ్చట గిప్పుడెల్లా పెట్టిండు కొండపోచమ్మ ప్రాజెక్ట్ లో కాలువల మీద పెట్టినటువంటి మీరు ఏవైతే తుమ్ములు పెట్టినారో అవి కొద్దిగా వీక్ గా ఉన్నట్టు నాకు తెలిసి మీ డిజైన్ తప్పున్నట్టుంది మీరు దయచేసి వాటిని వెంటనే మార్చాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరూ కూడా కోరుతా ఉన్నా ఇదే ముచ్చట అప్పట్లో చెప్తే సర్కారును బంధాన్ చేస్తున్నారని గయ్యున లేచిరు గులాబీ పార్టీ వాళ్ళు 7.5 ఏళ్లలో దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా మార్చిరట మన తెలంగాణను భారతదేశమే అబ్బురపడే ఆశ్చర్యపోయేటువంటి అద్భుతమైన తెలంగాణ ఆవిష్కారమై బంజారాయిల్స్ లో ఉండే ధనికులు ఏ సేఫ్ పోర్టబుల్ ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ తాగుతారో ఆదిలాబాద్ అడవి బిడ్డలు కూడా అదే నీళ్లు తాగే తెలంగాణ నా తెలంగాణ అని చెప్పి మత్స్యకారులకు చేపలు 10 కిలోల చేప 12 కిలోల చేప 6 కిలోల చేపలు తిని ముఖం కొడుతుంది సార్ అని చెప్పి ఊళ్ళలో ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులలో దేశ రాజకీయాల గోత బంగారు తెలంగాణ చేసినట్టే బంగారు భారతదేశం చేసుకుందామని మళ్ళొక పారి చెప్పిండు గిట్లా దేశంలో ఉన్నాం కాబట్టి ఈ దేశం చెడిపోనియద్దు కాబట్టి మనం ముందుకు పోవాలి దేవుడు నాకు ఇచ్చినటువంటి సర్వశక్తులు సకల మేధో సంపత్తిని ఉపయోగించి చివరి రక్తం పొట్టు దారబోసైనా సరే ఈ దేశాన్ని సెటరేట్ చేయడానికి కూడా ముందుకు పోతా అని చెప్పి మల్లన్న సాగర్ మీటింగ్ కు అందరిని రానియలే భూములు ఇచ్చిన వాళ్ళు లొల్లి చేస్తారు అనుకున్నారో ఏమో మరి పాసులు ఇచ్చి కొందరినే పట్టుకొచ్చిరట ఈడికెళ్ళి చక్కగా కొమరెల్లికి పోయిండు గోదావరి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న కాళ్ళు కడిగిండు మంచి మంచి కథలు రాసుకోర్రి మీకు నచ్చిన లొకేషన్లు ఊహించుకొని స్టోరీలు తయారు చేసుకోర్రి ఎత్తైన గుట్టలు అందాల అడవులు పొంగే నదులు ఉరుకొస్తున్న వాగులు పిట్టెల గుంపులు కలర్ ఫౌంటైన్లు అబ్బా లొకేషన్ అంటే ఇది అనిపించేటట్టు మీకు కావాల్సినట్టు సినిమా కథలు తయారు చేసి పెట్టుకోర్రి
అబ్బో గవని కావాలంటే ఏరే దేశాలలో షూటింగ్ చేయాలి అననేరు. ఇదంతా మునుపు రేపు ఎట్లుంటుందో ఎరికేనా. సినిమా షూటింగ్ అనగానే మనోళ్ళు సింగపూర్ స్విట్జర్లాండ్ కో ఉరుకుతారు, ఖర్చుతోటి పని. కానీ ఓ 4 వద్దులాగుర్రి అక్కడోళ్ళే మన తానుకొచ్చి షూటింగ్లు చేస్తారు పక్క. నమ్ముతలేరా? అయితే మన సీఎం సార్ చెప్తాడు ఈయనొన్రి. అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, అట్లానే బస్వాపూర్ రిజర్వాయర్ ఏడుపాయల దగ్గర వచ్చే విధంగా 1500 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నాను. మొత్తం ప్రపంచ సినిమా, హాలీవుడ్ సినిమా, హిందీ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకునే స్థాయికి. గదన్నట్టు దునియా అంతా ఆడే ఇంగ్లీష్ సినిమాలు, దేశం అంతటా ఆడే హిందీ సినిమాల తోపు యాక్టర్లు, తోపు డైరెక్టర్లు అంతా తెలంగాణ గడ్డ మీదే షూటింగులు తీస్తారన్నట్టు. ఇక దునియాల్ని ఎత్తుండే బుర్జు ఖలీఫా అందాలు చూడాలంటే దుబాయ్ పోవాల్సిన అవసరం ఉండదట్టుల్లో. మల్లన్న సాగర్ పోతే చాలు. దుబాయ్ లో ఉండే బుర్జు ఖలీఫాను మించినటువంటి కలర్ ఫౌంటైన్స్ రావాలి. ఇక అప్పుడు ఎట్లుంటుందో ఎరికైనా. అది చూడాలని సింగపూర్ నుంచి మన టూరిస్టులు రావాలి, మనం సింగపూర్ కోవడం కాదు. సినిమా షూటింగ్లే కాదు, పెళ్లికి ముంగట ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటారు కదా పిల్లగాడు. దానికి పెద్దోళ్ళ పెళ్లిలకు అక్కడికి వచ్చే మంచి మంచి లొకేషన్లు రెడీ చేపిస్తున్నాడు. అంటే మల్లన్న సాగర్ డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ, సినిమా షూటింగ్లకు కానీ, మొత్తం యావత్తు తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా వచ్చేటువంటి టూరిస్టులకు ఒక అద్భుతమైన ఆకర్షణగా. ఏం మస్తుగా చెప్తారు, అయ్యేదా పోయేదా అనేరు. సారు మనసు పెట్టినట్టే అయ్యి తీరాల్సిందే. నా వంతు పని నేను చేసినాను. ఈ పని మీకు చిన్న పని అనేది మీకు అప్పచెప్తున్నా. ఇక్కడ చేసేది మీరు గట్టిగా అనుకుంటే హరీష్ రావుకున్న శక్తికి, సామర్థ్యానికి, టాలెంట్కు ఏడాదిన్నర లోపల శ్రీనివాస్ గౌడ్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కూడా యువకులు కాబట్టి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. మళ్ళీ నన్నే తెచ్చి కొబ్బరికాయ కొట్టించాలని చెప్పి కూడా 2-3 దేశాలు తిరిగి రండి, అక్కడి నుంచి నేర్చుకొని రండి. ఏదో 4 బంగ్లాలు కట్టడం కాదు, అద్భుతం ఆవిష్కరించాలి. అంటే మొదలు బయట దేశాలలో చూసి వచ్చి అంతకంటే ఖతర్నాక్ సింగారిస్తారన్నట్టు. అప్పుడే కదా అక్కడోళ్ళు పరిచయం అయి మన కాడికి వచ్చేది. కాబట్టి సినిమా కథలు రెడీ చేసుకొని పెట్టుకోరి. ఏడాదిన్నరంలోనే మన జాగాలో మనం మంచి మంచి సినిమాలు తీయొచ్చు. కాకుంటే హీరోలు మళ్ళా గాల్లే ఉంటారు, అది ఏరే ముచ్చట అనుకోండి. హారం కిందట ఇదే బుధవారం నాడు మేడారం జాతర శురువైంది. ఇవాళ తిరుగువారం పండుగతోటి ఒడిచింది. 4 రోజులే జాతర అయినా పద్ధతుల ప్రకారం 6 రోజులు ఉంటదన్నట్టు. అమ్మలకు పూజలు కట్టేది మళ్ళా 2 ఏళ్లకే. అప్పటిదాకా మేడారం ఓ చిన్న ఊరే. అయితే ఇవాళ మనం చెప్పుకోవాల్సిన మేడారం జాతర వార్త ఏంటంటే, ఈ సుంట గుంజుక రావాలే, ఎత్తి కింద పోయాలే. మేడారం గల్లె పెట్టలే. జాతర కాంచెల్లి 497 పెట్టెలు హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపానికి తెచ్చి ఇయాల్టికెళ్ళి లెక్క పెట్టుడు శురువైంది. మొదలు సమ్మక్క గద్దెల కాడ పెట్టినేది ఇచ్చిండ్రు. గుళ్ళ శాఖోళ్ళు, రెవెన్యూ శాఖోళ్ళు, స్వచ్ఛంద సంఘపోళ్ళు 300 మంది చెమట తీస్తుండ్రు ఏంచుతానికి. గోడలకు సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, ఎవ్వలేం చేస్తుంది చూస్తానికి. 500, 200, 100, 50, 10 నోట్లు ఎర్ర చేసి దేనికది కట్టలు కడుతున్నారు. 10, 5 రూపాయి చిక్కలు బయటికి తీసి ఇంకో కడ కుప్ప పోస్తున్నారు. అమెరికా, బ్రిటన్, దుబాయ్ నోట్లు సుతా వేసిండ్రు భక్తులు. కొందరు ఒడిబియ్యం సుతా పోసినట్టుండ్రు గల్లెలనే. పసుపు కుంకుమ లాంటిన నోట్లు శుద్ధి చేస్తారట. మంచిగా సర్ఫు నీళ్ళ కడిగి కడక్ కనబడేటట్టు ఇస్త్రీ సుతా కొడతారట. ఈ గద్దె వేసనే మేము ఉండిలో లెక్కింపి దేవస్థానంలో మొత్తం అమౌంట్ దేవస్థానం ఒకటే, కానీ మేము డినామినేషన్ చూపించుకోవడం కోసం వేరువేరుగా లెక్కిస్తాం. ఇవన్నీ సుత 6 రోజుల కింద పెట్టిన పెట్టలేనుల్లో. ఎంత లేదన్నా 6-10 రోజులు పడుతుందట లెక్కదేలే వరకు. 2 బ్యాంకుల ఆఫీసర్లు సుత ఈడనే ఉంటారు. ఏ రోజు పైకం ఆ రోజు అకౌంట్లు వేస్తారట. ఫస్ట్ నాడు 65 ఉండీలు లెక్క పెడితే 1,34,60,000 వచ్చినాయి. ఫస్ట్ నాడు 2 కోట్ల చిల్లర లెక్క పెట్టిండ్రు. 2 ఏళ్ల కిందట జాతరకు 11,64,00,000 రూపాయలు వచ్చినాయి. ఈ తాపక అమ్మ వాళ్లకు ఎంత కట్నం చదివిచ్చిండ్రో చూడాలి. కేసీఆర్ సార్ మాట్లాడిందంటే ఫస్ట్ మాట్లాడేది కొట్లాడి తెలంగాణ తెచ్చిన, ఒక్కనే బయలుదేరిన, సావు నోట్ల తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చిన. ఇక రెండోది తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన, దేశంలో మనమే నంబర్ 1. ఈ సొంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. ఇక మూడోది ప్రతిపక్షాల నడుచుకునుడు. మల్లన్న సాగర్ ఓపెనింగ్ కాడ సుత గదే నడిచింది. ఇయాల సుత ప్రతిపక్షాలను, పడనోళ్లను, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటోళ్లను పొల్లు తిట్టిండు గౌరవ ముఖ్యమంత్రి సారు. ఈ దిక్కుమాలిన సోషల్ మీడియా ఒకటి ఉంది, దానిలో ఒకడు పోయి గెలికి మల్లన్న మన మిడిమాన ఇక్కడ బురద వస్తుంది, ఇది చాలా బలహీనంగా కట్టిందో అని
చిల్లర పోస్టు పెట్టినారు. దరిద్రపు గాడిదలు ఎక్కడి నుంచి పుట్టినారు ఈ తెలంగాణలో? ఎవరో కుక్కలు మొరుగుతున్నాయని మన పని మనం ఆపాల్సిన అవసరం లేదు. ఆ పరిజ్ఞానం లేని విధవలు కొంతమంది ఈ పిచ్చి విధవల మాటలు పట్టించుకోకుండా కొందరు దేశాన్ని నాగం చేస్తురని వాళ్ళని గింత మర్యాద గరుచుకున్నాడు. ఎక్కడికక్కడనే నలిసి పారేయాలి, తరిమి కొట్టాలి దేశం నుంచి. దాన్ని బండకేసి కొడతాం తప్ప క్షమించి ఊరుకునే ప్రశ్న లేదు. మీటింగ్ అయినాక కొమరెల్లి మల్లన్న కాడికి పోయేది ఉందని జరంత తక్కువ మాట్లాడినట్టుండు సారు. దోస్తులు అంటే అల్లం బెల్లం అత్కం పత్కం తిరుగుతారు, అంతగాని సీక్రెట్ గా కలుచుడు ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడైతే ఉండదు కదా. అబ్బా దోస్తాన అంటే గీళ్ళద్రబై అన్నట్టుంటారు ఇట్లా మనం. కానీ రాజకీయంలో ఇట్లా ఉండదు. మీదికి ఒక తీర్లా లోపట ఇంకో తీర్లు ఉంటారట. ఎట్లా అనేది ఈ వార్త చూస్తే మీకే సమజైతుంది. తెలంగాణలో ఉన్నాయే 3 ముఖ్యమైన పార్టీలు. ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి అస్సలు పడది అనుకుంటాం, కానీ కాదట్టుల్లో ఆ పార్టీ ఈ పార్టీ తోటి, ఈ పార్టీ ఆ పార్టీ తోటి, గా పార్టీ గీ పార్టీ తోటి దోస్తానే చేస్తున్నాయట సీక్రెట్ గా. కావాలంటే ఆ 3 పార్టీల లీడర్లే చెప్తారు ఈయనుండ్రి హోదాలు కారోళ్ళు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు ప్రేమ బాణాలు వేసుకుంటున్నారు తప్ప నిజమైనటువంటి విపక్ష పాత్ర వీళ్ళు పోషిస్తలేరు. ఈ 2 జాతీయ పార్టీలు ఒకటై మా ప్రాంతీయ పార్టీని నెగ్గనీయకుండా చేస్తున్నారని కారోళ్ళనే మాట. అయితే బీజేపీని ప్రశ్నించే నాయకుడిని సిబిఐ పేరు మీదనో, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీదనో, విజిలెన్స్ పేరు మీదనో రైట్ చేసిన ఒక్క చంద్రశేఖరరావు గారి కుటుంబం తప్ప. ఇది మీ స్నేహపూర్వకమైనటువంటి నువ్వు కొట్టు నేను ఏడుస్తా, నేను కొడతా నువ్వు వేడు అన్నటువంటి విధానం కనబడతలేదా? అంటే కేసీఆర్ అవినీతి అంటారు కానీ సెంటర్ లో మీరుండి కూడా కేసులు ఎందుకు పెడతలేరు? అంటే పక్కా మీ 2 పార్టీలు ఒకటి అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. ఇదే ముచ్చట బీజేపీ వాళ్ళని అడిగితే కేసీఆర్ యొక్క ప్రతి అడుగు కాంగ్రెస్ ని కలుపుకోవటానికి, కలిపి నడవటానికి కనబడుతున్నటువంటి ఒక దృశ్యాలు. కేసీఆర్ సారి అలా కాంగ్రెస్ దోస్తులను కలిసి తవ్వ సాఫ్ చేసుకుంటున్నాడు, రేపు సీదా కాంగ్రెస్ నే కలుస్తాడు అనేది ఇళ్ళ ముచ్చట. కానీ 3 పార్టీలు కూడా అవతల 2 పార్టీలు ఒకటే అన్నాడు గానీ గా పార్టీ మేము ఒకటే అని అయితే ఏ పార్టీ అంటలేదు. రాజకీయ పార్టీలు ఎట్లయినా తికమక్క చేస్తాయి. ఏ పార్టీతో ఏ పార్టీ కలుస్తున్నదో పబ్లిక్ కన్నా జరంత క్లారిటీ ఉన్నదో. దుకాణంలో 100కి 10 రూపాయలని ఆఫర్ పెడితే ఓ 4 వస్తుండొచ్చు కొంతానికి. అదే 20 రూపాయలు డిస్కౌంట్ పెడితే ఇంకో 2-3 పెరుగుతుండొచ్చు. 50% డిస్కౌంట్ అంటే ఇంకో 20 మంది ఉరికొస్తారు. ఏహే రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు, ఫ్రీ అని బోర్డు పెడితే రోడ్డు మీద పోయేటోళ్ళంతా దుకాణం మీదే పడతారు. కాకుంటే ఏ దుకాణంలో ఫ్రీ గీయరు కదా, కానీ గీడ మాత్రం ఫ్రీనే, అందుకే గిట్లగా పడ్డారు. డీసీఎంలకెళ్ళి గుంజుడు పెట్టనింపుడు గీ అన్న సంచి నింపిడు పో. తాత బస్తాలు ఎదుర్కొన్నాడు. ఎహే కింద పడ్డాయి నాకెందుకని బండిలా గుత్తులు గుత్తులు దేవులాడుకుంటున్నారు. వారే వా ఇల్లు పెట్టనే లేవట్టుకొని పోతున్నారు. హాగమాగ మాత్రం హర్రే సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటా నిలబడతారేమన్నా మీకొద్దా అంగురాలు? ఇటుకెళ్ళి ఇళ్లను కొడుతుంటే అటుకెళ్ళాలి మాయం చేస్తూనే ఉన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల కాడ అంగూర లోడున్న డీసీఎం బోర్ల పడ్డది. డ్రైవర్ కు క్లీనర్ కు దెబ్బలు తాకితే తొవ్వెంట పోయేటోళ్లు పండ్లకెగబడ్డారు. బస్తాలు, సంచులు, అబ్రెక్ కాయిదాలు ఏది దొరికితే అందులో నింపుకొని పోయినరు. దెబ్బకు సగం లోడు లూటి కావచ్చు. మార్కెట్ల కిలో 80 రూపాయలు వలుకుతుంది. పుక్కట్ల దొరికితే ఊకుంటారు. ఛా గా టైం లాడ మేము లేకపోతే మీ అనుకునేటోళ్ళు సుతా ఉంటారు. బ్రాందీ 2 అక్షరాలు, విస్కీ 2 అక్షరాలు, రమ్ 2 అక్షరాలు, జిన్ 2 అక్షరాలు, బీర్ 2 అక్షరాలు, స్కాచ్ 2 అక్షరాలు, మందు తాగే బార్ 2 అక్షరాలు, బాటిల్ అమ్మే వైన్స్ 2 అక్షరాలు, తాగేతానికి వాడే గ్లాసు 2 అక్షరాలు, కలుపుకునే నీళ్లు 2 అక్షరాలు, పోసుకునే సోడా 2 అక్షరాలు, కొలత చూసే పెగ్గు 2 అక్షరాలు, ఈ ఎక్కే మత్తు 2 అక్షరాలు. వామో ఏందన్నా ఇది? సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంది చూసి నన్ను చెప్పమన్నారు గిట్లా, కానీ మీరు చూడబోయే వార్త అయితే 2 అక్షరాలు కాదుల్లో. అరే ఎవల్వా తెలంగాణ డెవలప్ కాలేదన్నది మస్తు డెవలప్ అయింది. చీప్ లిక్కర్ కాంచెల్లి ఫారెన్ బ్రాండ్ దాగే లెవెల్ కి ఎదిగింది. మళ్ళా ఏం బ్రో చీప్ లిక్కర్ దాగేటోన్ లెక్క కనబడుతున్నానా? చెల్ తీ పిరం బాటిల్ పట్టుకరా ఫోన్ గెదుముతున్నారట. జానీ వాకర్, రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్, చివాస్ రీగల్, జెంటిల్ మ్యాన్, రాయల్ సెల్యూట్, మేక్లాన్ అసంటి బ్రాండ్లకు మస్తు గిరాకీ పెరిగిందట ఈ నడుమ. అప్పట్లో 100 బాటిల్ అమ్మితే ఇప్పుడు ఇంకో 30 ఎక్కువ అవుతున్నాయట. 1000-2000 మామూలే. 5000
కాంచెలి 50,000 దాకా ఉంటది మళ్ళీ ఒక్కొక్క ఫుల్ బాటలు. ఏ బ్రాండ్ సంగతి ఏందని ఆన్లైన్ లింకులాడి మరీ కొంటున్నారట. ఫారిన్ బ్రాండ్ల తోటి మందు బ్యాంకులే పుట్టినాయంటే ఏ లెవెల్లో కాయి చేస్తున్నారో చూడుండ్రిగా. హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఏరియాలలో ఫారిన్ బ్రాండ్ల మందు బ్యాంకులు రా అని పిలుస్తుంటాయి. చిన్నగా జిల్లాలలో గుడి సురుతున్నదంట ఆసన. పెళ్లిలు, బర్త్డేలు, దావత్లకు ఫిరామ్ మందు పెడితే ఇల్వ పెరుగుతుందని ఫీల్ అవుతున్నారట చాలా మంది. ట్యాక్స్ కూడా ఎక్కువ కాబట్టి ఆమ్దాని బగ్గు వస్తుందని సరిపోని సప్లై చేస్తున్నారట ఆప్కార్ వాళ్ళు. అన్ని బ్రాండ్లు కలిపితే ఈ ఏడు ఆల్రెడీ 27,000 కోట్ల రూపాయల మందు తాగేసిరట. 3,30,00,000 కాటన్ల ఫుల్ బాటళ్లు, 2,90,00,000 కేసుల బీర్ బాటలు కథం చేసిరట మనోళ్ళు. ఏ రేట్ ఎంత అయినా తగ్గేదే లేదని బయట దేశం సరుకు గింతగానం పుచ్చుకుంటున్నారు కాబట్టి మన బంగారు తెలంగాణ అయిందని సర్కారు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారేమో. పూల రపోంట కూడా ఫారిన్ మందుకే మర్రిరంటే అప్పుడు వజ్రాల తెలంగాణ కూడా తయారైతుంది పో. జల్దిగానే ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని సాటింపేసిండ్రు మొన్న. ఆర్డినరీ బస్సులు అయితే కిలోమీటర్కు 20 పైసలు, పల్లె వెలుగులల్లా 25 పైసలు, కడమ బస్సులల్లా కిలోమీటర్కు 30 పైసలు పెంచుతామన్నారు. ఛార్జీలు పెంచితే ఆమ్దాని పెరుగుతుంది, కొంతన్నా నష్టంలోకి వెళ్ళి బయటపడొచ్చు అనుకున్నారట. ఇంతలోనే కొత్తగా గీ కష్టాలు చాలా అయినాయి. తక్కువ పొడుగు లేదు పో. ఖమ్మంలో డీజిల్ కోసం పెట్రోల్ బంక్ ముంగట లైన్లు కట్టినాయి ఆర్టీసీ బస్సులు. అగో బస్సులు డిపోలనే డీజిల్ పోసుకుంటాయి కదా అంటారా? వాజీవే. డిపోలో లీటర్ 98 రూపాయలు పడితే బయట 94 రూపాయలే పడుతుందట. మరి లెక్కకైతే డిపోలనే తక్కువకు వస్తుంది. అయితే ఈ నడమ బల్క్ అమ్మకాల రేట్లు పెంచినాయి ఆయిల్ కంపెనీలు. డీలర్షిప్ ఉంటే అట్లయినా తక్కువనే పడుతుందట. కానీ ఆర్టీసీకి డీలర్షిప్ లేదు. హీగేముంది 4 రూపాయలు ఎక్కువ పడుతుంది లీటర్ మీద. డిపోలు ఉన్న డీజిల్ అని తోడిచే వరకు బస్సులు బయటికి తెచ్చి ప్రైవేట్ బంకుల్లో కొట్టిస్తున్నారు అన్నట్టు. కానీ ఇక్కడ గంటల కమానం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. 9 దిగుతారు కూడా 10 అయింది. ఇంకా ఆయిల్ అప్పుడు కొట్టియాల. ఓ నా సీరియల్ కొత్త వర్షం దాకా ఉంది. ఆ సీరియల్కి ఎప్పుడు వస్తుందో తెల్లవద్దో ఏందో. మరి 10 డ్యూటీ ఎప్పుడు పోవాలి నేను? మరి నా డ్యూటీ 16 గంటలు 17 గంటలు విధులు నిర్వహించి మళ్ళీ ఆయిల్ బంకుల దగ్గర 3-4 గంటలు నిలబడి ఆయిల్ కొట్టించుకొని మరి డిపోలో బస్సును అప్పచెప్పడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. డ్రైవర్లకు తిప్పలు, రోడ్ల మీద ట్రాఫిక్ జాములు. రేపు కడమ జిల్లాలో చూస్తే ఇదే కథ కావచ్చట. ఇప్పటికే అప్పుల్లో దిగబడి లాసులు నడుస్తున్న ఆర్టీసీ బస్సుకు ఇట్లా కొంత కష్టం వచ్చింది పో. మంది ఎక్కువైతే మజ్జిగ పల్సగా అవుతుంది అంటారు, ఇంకా ఎక్కువైతే సరిపోదు. అట్లనే 50 మందికి బువ్వ వండితే 40 మందే వచ్చిర్రు అనుకోండి, అందరికి మంచిగా సరిపోగా ఇంకా మిగులుతుంది. అట్లా కాకుండా మాపటికి కావాలని ఇంత కూర తోడు దాచిండ్రు అనుకోర్రి, వచ్చిన వాళ్ళకి సుతా సరిపోదు. నీ తిండి చల్లగుండా అసలు ముచ్చట ఏందో చెప్పరాదు అని అంటున్నారా? గా తిండి పెట్టేటోళ్ళదే గీ ముచ్చట. కట్టిన లైన్ కట్టినట్టే ఉంటుంది. వచ్చిన బత్తాలు వచ్చినట్టు ట్రాక్టర్లలో పోతూనే ఉన్నాయి. హీగేముంది గంటల కమానం లైన్ల నిలబడ్డోళ్ళు దుత్తకతే అవుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో యూరియా కోసం గోదాం కాడికి వచ్చుడు, పొద్దుందాకా లైన్ కట్టుడు, రేపు రాపూర్ అనగానే వెళ్ళిపోవుడు. దినం ఇదే కథ. 10 గంటల నుంచి లైన్ ఉండి సాయంత్రం 7 గంటల దాకా లైన్ ఉంటే కూడా ఇతరులకు 10, 5, 20 ఇట్లా ట్రాక్టర్ నింపుకుపోతారు. రోజు లైన్ లో ఉండి పోవడానికి ఒకరికి 2 అంటారు, నిన్న 5 ఇచ్చి అలా 2 అంటారు. ఆగనాట మనిషికి 2 బస్తాలే ఇస్తున్నారట. తెలిసిన వాళ్ళకైతే 10-15 బస్తాలు ట్రాక్టర్లో లోడ్ చేసి పంపుతుర్రట. ఒక్క ఇన్నే కాదు, మొన్న నల్గొండల సుతకి ఇట్లనే తిప్పలైంది. ఆడోళ్ళు మొగోళ్ళు అందరాకం వచ్చి లైన్లు కట్టినా దొరకలే. కానీ యాసంగిల నిరుటి కంటే వరి పంట పండించుడు తగ్గినా అందరికి సరిపోని ఎరువులు ఇస్తలేరంటే ఇక అందరు వరేస్తే ఇంకెట్లుండునో పరిస్థితి. గట్టిగా అడిగితే మిమ్మల్ని వరేవ్వలే ఏమన్నారని అంటారో ఏమో పో. దుఃఖం పోయినమా, 10-20 ఇచ్చినమా, కావలసిన వస్తువు కొనమా, ఇంటికి చేరినామా, పొట్ల మిప్పుకొని తిన్నామా, అందరిది ఇదే కథ. పుసుకున షాపోళ్ళు మనం అడిగిన కంపెనీ వస్తువు లేదని ఇంకో కంపెనీ వస్తువు ఇచ్చిరనుకో, చల్ మాకు గిదెందుకు, పలానా కంపెనీదే కావాలి అని అంటాము. మనం అడిగిందే ఇస్తే తీసుకొని ఇంటికి పోతాం. కానీ అది సుత ఒరిజినల్ కాకపోవచ్చులా. ఎట్లంటే గీ ముచ్చట చూస్తే మీకేరకైతుంది. అయ్యో వద్దన్నా, ఈ పక్కనే పోలీసులు ఉన్నారు, అందరి పాన లాగం చేస్తున్నావట.
ఆవు మరి రంగు రుచి వాసన మూడు పర్ఫెక్ట్ గా ఉంటాయి. చాపత్త సొంటి చాపత్త హైదరాబాద్ నాచారంలో నకిలీ చాపత్త తయారు చేస్తున్నాడు గీ మోతేవరి. పేరు పోయిన కంపెనీ కవర్ లో అచ్చు గుద్దిచ్చి అందులో డూప్లికేట్ మాల్ నింపి దుకాణాలకు సప్లై చేస్తుండట. 1,50,000 పెట్టి గీ ప్యాకింగ్ మిషన్ కొని ఓ గోదాం కిరాయి తీసుకొని ఓ 3 పనోలను పెట్టుకొని 4 నెలల కాంచెలు నడిపిస్తుండట దందా. అగో మిషన్ ఆన్ చేయగానే దబ్బ నింపి సీలేస్తున్నది ప్యాకెట్లు. ఆయనతో ఉద్దరు అడిగితే లేదన్నాడో ఏం పాడో ఒకరు కంప్లైంట్ ఇస్తే వచ్చి పట్టేసిండ్రు పోలీసులు. 4 లక్షల ఇలువగల్ల చాపత్త ప్యాకెట్లు దొరికినాయి. ఏం మనుషులురా నాయన, తినేది తాగేది ఏది ఇడిచిపెట్టకుండా కల్తీ చేయబట్టిరి. ఇయాల రేపు మనుషులు ఎట్లా తయారైతున్నారుల్లా. ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళకే ఒకలంటే ఒకలకు పడతలేదు. ఆస్తుల కాడ భూమి జాగల కాడ లొల్లిలు ఉట్టి పొట్టుదనుకుంటున్నారు. కొందరైతే పానాలే తీసుకుంటున్నారు. ఇంకా కొందరు ఉత్తములైతే అమ్మనైనకు పానం బాగలేక అవస్థలు పడుతున్నా ఇంట్లోకెళ్ళలో కొడుతున్నారు. గసంటోళ్ళంతా ఓ పారి ముచ్చట మంచిగా చూడాలి. తొవ్వందుకొని దౌడు తీస్తుందంటే తాడు దెంపుకొని తప్పించుకోబోతుంది అనుకునేరు. గుర్రం తండ్లాట తెలిస్తే అయ్యో అంటారు. గుర్రం ముంగట అంబులెన్స్ పోతుంది. అండ్ల సుత ఓ గుర్రం ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ గుర్రానికి సుస్తైతే అంబులెన్స్ లా దావకనకు తీసుకోబోతుండ్రు. తోడబుట్టిందని పానం మూకుంటదా? ఏడికి తీసుకోబోతుండ్రో ఏం చేస్తారో అని వెనకాల గీతీర్లో ఉరికిందన్నట్టు. కిలోమీటరో 2 కిలోమీటర్లో కాదు 8 కిలోమీటర్లు ఆగకుండా ఉరికిందట. అంబులెన్స్ డ్రైవర్ కు ముచ్చట ఎరకయి నిమ్మలంగా పోనిచ్చిండట బండిని. ఇప్పుడు 2 గుర్రాలను దావకండ్లనే ఉంచి మంచి చెడ్డలు చూసుకుంటూరట. ఇదంతా ఒకరు వీడియో తీస్తే సోషల్ మీడియాలా గిరికలు కొడుతుంది. కానీ ఇయాల రేపు సొంత మనుషుల మీదే నెనరుంటలేదు. ఎంతైనా గుర్రం మూగజీవి కదా. చలికాలం పోనే లేదు, అప్పుడే ఎండలు మొదలైనాయి. మొన్నటి దాకా దేశం మీది బాజుకెళ్ళి చలిగాలుల తోలుడుకు 2-3 చెదర్లు జోడించుకొని ముసుగు పెట్టిండ్రంతా. ఇక ఇప్పుడు పొద్దుగాల పొద్దుముకి జరంత సలసలగా ఉంటున్నది. కానీ పొద్దున్న దాకా మాత్రం ఎండాకాలం చాలైనట్టే కొడుతుంది. మన తాను ఇట్లుంటే జమ్మూ కాశ్మీర్లో చూడుర్రి ఎట్లున్నదో. పాత వీడియో కాదులో ఇప్పటికే మంచు వానలు దంచుతున్నాయి కాశ్మీర్లో. ఇండ్లు చెట్లు రోడ్లు బండ్లు ఎటు చూసినా మంచే. తొవ్వ మీద చూడుర్రి ఇంతింత మందం బర్పు గడ్డలు ఎట్లా పట్టినాయో. బండ్లు పోవుడు కష్టమే ఉన్నది. అర్జెంట్ పనులుంటే తప్ప పబ్లిక్ బయటికి వస్తలేరు. నల్ల ఛత్రీలు పట్టుకొని వెళ్తే జరసేపటికే తెల్లగైతున్నాయి. మంచు ఆనలకు ముంగటేమొచ్చేది ఇట్లా తెలుస్తలేదు. రోడ్ల మీద బర్పు గడ్డలు మోపయ్యే వరకు పెద్ద సడకులు బంద్ పెట్టిండ్రు. గాలి మోటార్లు సుధా బందే. మన తాననేమో అప్పుడే ఎండాకాలం షురు అయితే దేశం మీది బాజుకు ఇంకా చలికాలమే జోరుగా నడుస్తున్నది పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.